మరియు ఈ 4 డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనవి. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది. చివరి వరకు ఈ వీడియోని చూడండి. వెల్కమ్ టు నేచ్ ఆఫీషియల్ షాప్ గవర్నమెంట్ స్కీమ్స్. ఒకవేళ మీ ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ ఓటర్ ఐడి కార్డ్కి అప్లై చేసుకోవాలి. ఏదైతే గవర్నమెంట్ మీకోసం ఫ్రీగా ఇస్తుందో దీనికి మీరు చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక దీంట్లో మీరు మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక మీరు ఈ అప్లికేషన్లో లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయ్యాక మీరు ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫామ్ 6 న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు సింపుల్గా మీ ఫోటో మరియు ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. దాని తర్వాత గవర్నమెంట్ ఫ్రీగా మీ ఓటర్ ఐడి కార్డ్ని మీ అడ్రస్కి సెండ్ చేస్తుంది. సెకండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి పాన్ కార్డ్. ఇది కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇన్ కేస్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంకా దేని గురించి అయినా సరే మీకు పాన్ కార్డ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనికి అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే సింపుల్గా మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ వచ్చిందో దీని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు కిందికి స్క్రోల్ ఆన్ చేశాక ఇన్స్టాంట్ ఈ పాన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత గెట్ ఈ పాన్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఆ 3 సింపుల్ స్టెప్స్ని అప్లై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే దట్స్ ఇట్. మీకు వితిన్ 15 to 20 డేస్లో మీ పాన్ కార్డ్ మీ అడ్రస్కి వస్తుంది. ఇక మూడో డాక్యుమెంట్ మీ అందరికీ చాలా ఉపయోగపడే డాక్యుమెంట్ డ్రైవింగ్ లైసెన్స్. మీకు బండి నడపాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సింది. దీంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. లెర్నర్ లైసెన్స్, దీన్ని మీరు మీ ఇంట్లో నుండి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. పరివాహన్ సేవ అనే వెబ్సైట్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, వాటిని ఫిల్ చేసి మీరు మీ ఇంట్లో నుండే లెర్నర్ లైసెన్స్ ని తీసుకోవచ్చు. తర్వాత మీరు 6 months లోపు ఆర్టీఓ ఆఫీస్ కి కేవలం ఒకసారి వెళ్ళి మీరు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ని తీసుకోవచ్చు. మీకు విత్ 30 days లో ఆ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ని మీ ఇంటికి పోస్ట్ చేస్తారు. ఫోర్త్ డాక్యుమెంట్ గురించి మాట్లాడతాం. ఇది మీరు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇదే ఈ పాస్పోర్ట్. ఈ ఐడి ప్రూఫ్ దాదాపుగా ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాల్సిందే. ఈ పాస్పోర్ట్కి కూడా మీరు మీ మొబైల్ నుండి అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా పాస్పోర్ట్ సేవా యాప్ అని గవర్నమెంట్ తరపున ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. దీని తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అప్లై ఫర్ పాస్పోర్ట్ సర్వీస్ అని. దీని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయాక లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయ్యాక మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. 1500 రూపీస్ అవుతుంది. ఈ 1500 మీరు మీ ఆన్లైన్ నుండి పే చేయొచ్చు. పే చేసే ముందు మీకు నచ్చిన డేట్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ రోజు మీరు వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీ పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 30 రోజుల్లో మీ పాస్పోర్ట్ మీ ఇంటి అడ్రస్కి వస్తుంది. సో ఇవి ఈ 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇప్పటివరకు మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే త్వరగా అప్లై చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికి యూజ్ అవుతుందో వారికి షేర్ చేయండి.